వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. డిఎస్సి మీద జరుగుతున్న ప్రచారానికి విరుగుడుగా ఏపీఎస్ఎస్సి తెర మీదకి వచ్చిందా, లేదు అంటే ఏపీఎస్ఎస్సిలో జరిగిన అక్రమాలు బయటపడకుండా ఉండటం కోసం డిఎస్సి రాగం ఎత్తుకున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ టైం అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ డిఎస్సి మీద విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉంది. అక్రమాలు జరిగినాయి అంటున్నారు. అది జరుగుతుండగానే ఏపీఎస్ఎస్సి మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయి, అనేక అక్రమాలు జరిగినాయి అంటే సిట్ కోర్టుకు నివేదిక సమర్పించింది. అంటే డిఎస్సి మూలంగా ఏపీఎస్సీ బయటకు వచ్చిందంటారా? ఏపీఎస్ఎస్సీలో జరిగిన అక్రమాలు బయటికి రాకుండా ఉండడం కోసం డిఎస్సి ప్రచారం ఎత్తుకున్నారా? ఎట్లా చూస్తారు సార్? ఇది జగన్మోహన్ రెడ్డి మనందరం అనుకుంటున్నట్టు అతను ఏదో రాజకీయాలు తెలియని వ్యక్తి కాదు. రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు, అంటే కుట్ర రాజకీయాలు తలపండిపోయిన వ్యక్తి అనుకోవచ్చేమో. రాజకీయాలలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్న వ్యక్తి. ఆ కొత్త కోణం ఏంటి అంటే, మామూలుగా సాధారణమైన రాజకీయాలు చేస్తే నా ప్రత్యేకత ఏముంటుంది, మనం డిఫరెంట్గా చేయాలి అని ఆలోచిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ దీన్ని డిఫై చేయాలి. డిఫై చెయ్యాలి అన్న రూల్ పెట్టుకున్న నువ్వు లా అండ్ ఆర్డర్ని డిఫై చేస్తే ఏం జరుగుతుందో పర్యవసానాలు నీకు తెలిసే ఉంటాయి కూడా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తివి కాబట్టి అవినీతి కేసుల్లో పోలీసులు వాటి పవరు అలాగే కథ ఏంటి చట్టము అన్నీ తెలిసిన వ్యక్తివి. నువ్వు ఈ లా అండ్ ఆర్డర్ని డిఫై చేయటానికి ఒక గ్రౌండ్ సెట్ చేసుకుంటావు. ఈ గ్రౌండ్ సెట్ చేసుకోవటం మామూలు మనుషులు చేసే పని కాదు. ఒక క్రిమినల్ అయితేనే చేయగలుగుతాడు. ఎట్లా? ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా పర్యటన పెట్టుకుంటాడు. ఈ పర్యటనకి పెట్టుకునేటప్పుడు పర్యటనలో నేను ఇదిగో ఈ టైంకి వస్తాను, ఈ టైంకి అక్కడికి వెళ్తాను, ఈ రూట్లో వెళ్తాను, నాకు భద్రత కల్పించండి అంటే సింపుల్. పోలీసులు భద్రత కల్పిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే, ఏ రూట్లో వెళ్తాడో చెప్పడు, ఎంతసేపు పడుతుందో చెప్పడు, ఎంతమంది వస్తారో చెప్పడు, ఎక్కడికి వెళ్తాడో చెప్పడు, ఎన్నింటికి వెళ్తాడో చెప్పడు. నాకు పోలీసులు రక్షణ కల్పించటం లేదు అని చెప్పేస్తాడు. ఇవి చెబితే కదా ఇది జరిగేది అన్న లాజిక్ని మధ్యలో కట్ చేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెబితే, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కాబట్టి నిన్ను కాపాడుకోవటం, నిన్ను రక్షించుకోవటం పోలీసుల ధర్మం. పోలీసులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించకుండా నువ్వే ప్లాన్ చేస్తావు. పోలీసులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించటం లేదు అని నువ్వు ప్రచారం చేస్తావు. ఇది జగన్మోహన్ రెడ్డి నేరపూరిత రాజకీయాలకి ఒక గుర్తు. ఇంకొకటి ఏంటి అంటే, ఏదైనా సరే ఒక పెద్ద కేసు మన మీదకు వస్తున్నది అంటే దాన్ని ఇంకొక పెద్ద కేసు తోటి తిప్పికొట్టే ఇంకొక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని బయటికి తీసి తయారు చేసిందే ఈ డిఎస్సి మీద నిరాహార దీక్షలు, గొడవలు, గందరగోళాలు. ఎందుకు అంటే, మీకు ఏపీఎస్సి పరీక్షల్లో, అంటే అది చెప్తుంటేనే నవ్వు వస్తుంది, మీరేమనుకోమాకండి, చాలా సీరియస్ విషయం, కానీ మరి నవ్వుతూనే మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, నీకు ఒక 40,000 మందో 50,000 మందో గ్రూప్ 1 పరీక్షలు రాశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరీక్షలు పెడితే, గ్రూప్ 1 అంటే మనందరికీ తెలుసు, సబ్ కలెక్టరు, లేకపోతే ఆర్డీఓ, లేకపోతే డిఎస్పి, చాలా ఇంపార్టెంట్ పోస్టులు, కీ పోస్టులు, చాలా కీ పోస్టులు. కలెక్టర్ బయట నుంచి వస్తాడు, కానీ సబ్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు ఆ జిల్లా వాడే ఉంటాడు. తెలుగు వాళ్ళే ఉంటారు. కలెక్టర్ బయట రాష్ట్రాల నుంచి రావచ్చు. ఎస్పీ ఆ బయట నుంచి వచ్చిన, డిఎస్పీ లోకల్ వాడే ఉంటాడు. ఆర్డీఓలు అంతే. నీకు ఇవి కీలకమైన పోస్టులు కదా, అందుకని గ్రూప్ 1 పరీక్షల మీద నువ్వు కన్నేసావు. మన వాళ్ళందరినీ పెట్టుకోవాలి అని పెద్ద ప్లాన్ చేసుకున్నావు. ప్లాన్ చేసుకొని ఏం చేసావు, పరీక్ష అంతా అయిపోయిన తర్వాత ఆ పేపర్లని 3 సార్లు కరెక్షన్ చేసావు. మనకు కావాల్సిన వాళ్ళందరినీ దూర్చటం, అందులో ఆడికి మార్కులు వేయటం, ఆ మార్కులు వేయటం, ఆడికి ఉద్యోగం ఇవ్వటం. ఇదే గోల. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా ఇదే జరిగింది కదా. అప్పుడు కూడా సేమ్ ఇదే టైపులో జరిగింది. ఇంత ఘోరంగా జరిగింది కానీ ఇంత ఘోరంగా జరగల. అప్పుడు 10 పోస్టులో 20 పోస్టులో కొట్టేశారు, 160 కొట్టారు. ఇప్పుడు అట్లా తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇది బయటికి ఎట్లా వచ్చింది?
ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఆధారాలు సమర్పించారు. దాంతో కోర్టు విచారణకి స్వీకరించింది. విచారణ చేసిన తర్వాత దీనికి బాధ్యులు ఎవరు అనేది ఎంక్వైరీ చేస్తే ఫైనల్గా తేలింది ఏంటి అంటే, అప్పట్లో ఏపీపీఎస్సికి చైర్మన్గా విజయభాస్కర్ అనే ఆయన ఉండేవాడు. ఆయన అంటే అంతకు ముందు ప్రభుత్వం నియమించిన అధికారి విజయభాస్కర్. అందుకని ఆయన ఏ పని చెయ్యకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఐపీఎస్ ఆఫీసర్ని సెక్రటరీగా పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అక్కడ మళ్ళీ ఏపీపీఎస్సి సెక్రటరీగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పెట్టాడు. అతన్ని పక్కకి తోసేసి ఆ విజయభాస్కర్ అనే అతనికి ఏమీ చెప్పకుండా ఇవన్నీ చేసుకొని వీళ్ళకి కావాల్సినవన్నీ అందులో పెట్టుకొని చేసుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ డీజీపీగా రిటైర్ అయిన వెంటనే ఆయన తీసుకెళ్ళి, అప్పటికి విజయభాస్కర్ టర్మ్ అయిపోయింది, ఈయన తీసుకెళ్ళి చైర్మన్గా పెట్టారు. సెక్రటరీ అనేవాడు చైర్మన్ కింద పనిచేయాలి. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు చైర్మన్లని, ఒకతను గత ప్రభుత్వం పెట్టిన చైర్మన్, ఇంకొక అతను వాళ్ళ ప్రభుత్వమే పెట్టిన చైర్మన్, వాళ్ళిద్దరికీ ఏమీ చెప్పకుండా ఇవన్నీ చేసేసాడు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం ఒక్కటే నాకు టాప్ ప్రయారిటీ అన్న ఉద్దేశంతో మొత్తం అంతా చేశాడు. ఇదంతా కూడా ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయింది. ఏపీపీఎస్సి పరీక్ష ఎట్లా పెట్టారు, ఆ తర్వాత మూల్యాంకనం ఎలా చేశారు, ఎక్కడ చేశారు, హాయిలాండ్ అనే రిసార్ట్లో ఎవరు చేశారు, మూల్యాంకనం చేసిన వాళ్ళు, మార్కులు వేసిన వాళ్ళు ఎవరు, ఆటో డ్రైవర్లు, వంట వాళ్ళు, పని మనుషులు, వీళ్ళతోటి ఎట్లా మార్కులు వేయించారు, అసలు ఈ వాల్యుయేషన్ చేయటానికి నువ్వు ఇచ్చిన కంపెనీ ఎవరిది, పిఎస్ఆర్ ఆంజనేయులు ఫ్రెండ్ అతనికి ఇచ్చేశాడు, 1,30,00,000 ఇచ్చేసి పెట్టమన్నాడు. ఇటువంటి అవకతవకలన్నీ జరిగినాయి. అర్హులకి మాకు ఉద్యోగాలు రాలేదు అని చెప్పి కోర్టుకు వెళ్తే న్యాయస్థానం పరిధిలో ఈ విచారణ అంతా జరిగింది. పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు, ఆ సంబంధిత వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అంతా కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. దాదాపుగా ప్రూవ్ అయింది అవకతవకలు జరిగినాయని. సార్, వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఉద్యోగాలు అమ్ముకోవడం అంటారా, లేదంటే భవిష్యత్తులో తన పార్టీ కోసం పనిచేయడానికి రాష్ట్ర నలుమూలల వీళ్ళందరూ విస్తరించి చేసుకోవడం అంటారా? నేను ముందరే చెప్పాను మీకు, గ్రూప్ 1 సర్వీసెస్ చాలా కీలకమైనవి. ఆ తర్వాత వీళ్ళే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. ఐఏఎస్లు ఐపీఎస్లు తర్వాత కొంత దీంతో అయ్యేది వీళ్ళే. అలా అయినా లిక్కర్ స్కామ్లో ఉన్నారుగా. ఎగ్జాక్ట్లీ. అందుకని మనం 30 ఏళ్ళు ఉంటాం కదా, ఈ 30 ఏళ్లలో మనం వేసి పెట్టి మనోళ్ళని పెట్టి సెలెక్ట్ చేయి, మొత్తం 160-170 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు రాష్ట్ర వ్యాప్తంగా మన వాళ్ళు ఉన్నారు అంటే, మన కులపోళ్ళు, మన మతపోళ్ళు ఉన్నారు అంటే అయిపోయినట్టు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇంకా నో అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఆల్. ఎవడు లేకపోతేనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అరాచకాలు చేసావు. ఇంకా మొత్తం అందరూ 160 మంది గ్రూప్ 1 ఆఫీసర్లు నీ మనుషులు ఉంటే అయిపోయా. అటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లని తీసుకొచ్చి పెట్టిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత ఫైనల్గా సిట్ ఛార్జ్ షీట్ ఒకటి ఫైల్ చేయాలి, కోర్టుకి చెప్పాలి. కోర్టు డైరెక్షన్లో నడుస్తున్నది, ఇదేదో ప్రైవేటు ఈ పోలీసుల ద్వారా నడుస్తుంది కాదు, కోర్టు ద్వారా నడుస్తున్న కేసు ఇది. అందుకని ప్రతిదీ కూడా కోర్టు డైరెక్షన్లోనే జరుగుతూ ఉన్నది. కోర్టు డైరెక్షన్ ప్రకారం బలానా టైంలోకి నువ్వు ఇది ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవ్వాలి అనేది డేట్ ఫిక్స్ చేసి ఉన్నది. మీకు నాకు మనం మర్చిపోతాం, ఎందుకంటే మనకేం సంబంధం లేదు కాబట్టి. కానీ సంబంధం ఉన్న వ్యక్తులకి తెలుసు కదా, సంబంధం ఎప్పుడు ఛార్జ్ షీట్ వేస్తారు, ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టు ఎప్పటిదాకా టైం ఇచ్చింది, ఎప్పటి లోపల వేస్తారు. అది తెలిసిన వ్యక్తులు ఏం చేశారు అంటే, ఒక 2 నెలల ముందు నుంచి ఈ డిఎస్సి నియామకాల మీద గొడవ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. డిఎస్సి నియామకాల మీద గొడవ చేసి ఈ ఏపీపీఎస్సిది ఎప్పుడైతే కేసు ఫైనల్గా వస్తుందో అప్పటికి దీన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మొత్తం ప్రజలందరూ నమ్మాలి డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని. 16,000 మంది ఉపాధ్యాయుల్ని నియమించిన ఆ డిఎస్సి జరిగి 1.5 సంవత్సరం అయితే, ఇప్పుడు తాజాగా తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏపీపీఎస్సి కేసు రాబోతున్నది కాబట్టి, ఆ ఏపీపీఎస్సి కేసు ఎప్పుడైతే వస్తుందో ఈ లోపల మనం అక్రమాలు జరగలేదా మనకు అనవసరం, అల్లరి చేసి పెట్టాలి, మనం అల్లరి చేసి పెట్టాలి. నారా లోకేష్ రాజీనామా చేయాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పాలి.
ఈ డిమాండ్ చేశాం కాబట్టి ఏబిపిఎస్సి కేసు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు కొడుకుని రక్షించుకోవడానికి అని చెప్పాలి. రేపటి నుంచి ఇది చెప్తారు. వాళ్ళు మొత్తం అంటే ఒక క్రిమినల్ ప్లాన్ వేసుకొని ఒక క్రిమినల్ గ్యాంగ్ చేస్తున్నట్టు చేస్తున్నారు మొత్తం. నీకు డిఎస్సిలో అక్రమాలు జరిగినట్టు నీకు సంవత్సరంన్నర తర్వాత తెలిసిందా? పరీక్ష జరిగిన సంవత్సరంన్నర తర్వాత పేపర్ లీక్ అయినట్టు తెలిసిందా? ఎవడో నాబోటివాడు అసలు పేపర్ ఏముండదా, ఏం మాట్లాడతారా అనంగానే పేపర్ లీక్ని పక్కన పెట్టేసి ఉద్యోగాలు అమ్ముకున్నారు అని పెడతావా? ఎక్కడ అమ్ముకున్నారయ్యా అంటే ఇదిగో వీళ్ళ దగ్గర అని చెప్తావా? వాళ్ళందరికీ ప్రభుత్వ అధికారులు వచ్చి మొత్తం వీడికి ఎందుకు రాలేదు, వీడికి ఎందుకు వచ్చింది అనేది చెప్పిన తర్వాత నువ్వు అధికారులతో చెప్పిస్తావా? మంత్రి చెప్పడా అంటావా? మంత్రి వచ్చి చెప్పిన తర్వాత మంత్రి వచ్చి అట్లా చెబితే సరిపోతుందా అంటావా? అంటే ప్రతిదానికి వితండవాదమేనా? ఇప్పుడు లేటెస్ట్ ఏంటో తెలుసా రామబ్రహ్మం గారు? ఈ అన్ని ఫెయిల్ అయినాయి. డిఎస్సికి సంబంధించి ఎవడు నమ్మట్లా. ఆ టీచర్లు కూడా వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నువ్వు నీ రాజకీయాలు పక్కన పెట్టు, మేము డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నాం అని చెప్తావేంటి నువ్వు? రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నాలు కూడా చేశారు వాళ్ళు అని డిఎస్సిలో పోస్టులు వచ్చిన వాళ్ళు తిరుగుబాటు చేశారు, చెప్పారు. చెప్పిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను దించుతున్నాడు రంగంలోకి. వాళ్ళని దించి ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళని ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళ దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. ఉదాహరణ మీకు ఒక చిన్న ఉదాహరణ ఒక్కటి బ్రీఫ్గా చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. గిరివి అంజనప్ప అనే వ్యక్తి పాపం దళితుడు, నిరుపేద కుటుంబం. అతను విజువల్లీ ఇంపైర్డ్, దృష్టి లోపం ఉన్న వ్యక్తి, నిరుపేద, వృద్ధులైన తల్లిదండ్రి, చాలా పేదరికంలో ఉంది ఆ కుటుంబం అంతా. ఓకే, అతను ఆ పోస్టు అంటే అనంతపురం జిల్లా సోషల్ సైన్సు, అందులో ఒక పోస్టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విజువల్లీ ఇంపైర్డ్కి అది రిజర్వ్ అయి ఉన్నది. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం అందరూ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. ఈయన కూడా ఇక్కడ ఈ వికలాంగుల కోటాలో గవర్నమెంట్ తీసుకున్న ఇదేంటి అంటే నోటిఫికేషన్లోనే చెప్పారు, మిమ్మల్ని టెస్ట్ చేయిస్తాము, ఒకసారి టెస్ట్ చేయిస్తాము, మీకు అభ్యంతరం ఏదైనా ఉంటే అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్ళచ్చు. అది కూడా ఈ వీళ్ళని కన్ఫర్మ్ చేస్తే మీరు డిస్క్వాలిఫై అవుతారు. ఇదేంటి అంటే వైకల్యం 40% ఉన్న వాళ్ళే పోస్ట్కి అర్హులు. దిస్ ఈజ్ ద రూల్ ఫ్రేమ్డ్ బై ది డిఎస్సి. అయిపోయింది కదా. ఈ గిరివి అంజనప్పని మెడికల్ ఎగ్జామ్కి పంపిస్తే 30% మాత్రమే ఇతనికి డిజేబిలిటీ ఉన్నది అనేది చెప్పారు. చెప్పిన తర్వాత అయ్యో ఇదేంటి 30% డిజేబిలిటీ అన్నది, 40% ఉండాలి కదా నిబంధనల ప్రకారం అని చెప్పి అప్లేట్ ట్రిబ్యునల్కి వీళ్ళే పంపించారు. దీన్ని మరి చూసి కన్ఫర్మ్ చేయండి అంటే అప్లేట్ అదట ఎవరు, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు చూసి ఇతనికి 30% డిజబిలిటీనే ఉన్నది, అంధత్వం 30% ఉన్నది అని వాళ్ళు కూడా సర్టిఫై చేశారు. ఇతన్ని ఈ గిరివి అంజనప్పని తీసి పక్కన పెట్టి 40% దృష్టి లోపం ఉన్న ఇంకొక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. 40% దృష్టి లోపం ఉంది అతనికి, ఇతనికి 30% ఉంది. అతను ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో అతని ఆర్థిక పరిస్థితి ఏందో మనకు తెలియదు. ఇతనైతే పేదవాడు, పేదరికం కారణంగా ఇచ్చే ఉద్యోగం కాదు అది వైకల్యం కారణంగా ఇచ్చే ఉద్యోగం. వైకల్యం ఈ గిరివి అంజనప్పకు ఉన్నది 30%. 40% వైకల్యం ఉన్న వ్యక్తికి ఆ ఉద్యోగం ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పంపించి ఒక పెద్ద కారు వేసుకొని ఒక అమ్మాయి ఈ గిరివి అంజనప్ప దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఇల్లు అంతా చూపించింది, పేదరికాన్ని చూపించింది, వృద్ధులైన తల్లిదండ్రులను చూపించింది, అతనికి చొక్కా ఇప్పి చూపించమని చెప్పింది. అన్ని పక్కటెముకలు కనపడుతూ ఉన్నాయి, హృదయ విదారకంగా ఉంది. అదంతా చూపించి ఈ దళితుడికి ఈ కూటమి ప్రభుత్వం
ఉద్యోగం ఇవ్వలేదు. చూసారా ఎంత దారుణమో? ఆ ఉద్యోగం ఎవరికి ఇస్తారు? 40% డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అటువంటిది నీకు 30% అని చెప్పి అప్పిలేట్ అథారిటీ కూడా సర్టిఫై చేసిన తర్వాత పేదరికం కారణంగా ఇచ్చే ఉద్యోగం కాదు కదా అది. ఇతనికి ఎట్లా వస్తుంది? కానీ ఆ పాయింట్ చెప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన 40% డిజబిలిటీ వల్ల ఇతనికి రాలేదు అని చెప్పకుండా పేదవాడు, దళితుడు, గిరివి అంజనప్పకి ఉద్యోగం ఇవ్వలేదు, చూసారా ఎంత అన్యాయం జరిగింది డిఎస్సిలో అని ఆ ఇన్ఫ్లుయెన్సరు జగన్మోహన్ రెడ్డి ఇవి తీసుకునే ఆ ఇన్ఫ్లుయెన్సరు చెప్తుంది. ఎంత దుష్ప్రచారం చూడండి. పేదరికం నువ్వు ఎంత పెద్ద కారులో వెళ్ళావో తెలుసా? అమ్మాయి ఎంత పెద్ద కారులో వెళ్ళింది తెలుసా? ఆ కారు ఖరీదే నాకు తెలిసి ₹1,00,00,000 ఉంటుంది. మరో 10 లక్షలు ఆర్థిక సాయం చేయొచ్చుగా. కరెక్ట్. వెళ్ళి అంత పేదరికంలో ఉంది, నీ గుండె చెల్లించిపోయింది కదా, ఓ 10 లక్షలు ఇచ్చిరాపో. అది ఇవ్వవు. ఇటువంటి అంటే ఇంత డిఎస్సి మీద ఇంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చెయ్యటానికి జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది ఎందుకు అంటే ఏపీపీఎస్సిలో జరిగిన అవకతవకలు బలానా టైంకి కోర్టు ముందరికి వస్తాయి అని ముందరే తెలుసు కాబట్టి ఒక 2-3 నెలల ముందరే ఈ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈ స్టోరీ టెల్లింగ్ మొదలుపెట్టాడు డిఎస్సి మీద. లేకపోతే ఊరు వాడ ధర్నాలు చేయటం, రాస్తారోకోలు చేయటం ఇదంతా అవసరమా? ఇంతకుముందు ఎప్పుడన్నా చేసావా? దీని మీద డిఎస్సిలో ఎవరైనా కంప్లైంట్ చేశారా? డిఎస్సి రాసిన వాళ్ళు 3,500 మంది వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్తే గ్రీవెన్సెస్ రిడ్రెసల్ చేశారు. 300 కేసులు పడితే ఆ కేసులకు పరిష్కారం అయిపోయింది. ఉద్యోగం రాని వాళ్ళు ఆ యొక్క కేసులు వేస్తే వాళ్ళ 5-6 కేసులు ఆల్రెడీ పరిష్కారం అయిపోయినాయి. మధ్యలో నీ లిటిగేషన్ ఎందుకు అంటే ఏపీపీఎస్సీది వస్తున్నది కాబట్టి. ఏపీపీఎస్సీలో 160 మంది గ్రూప్ 1 ఆఫీసర్లని నీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నావు కాబట్టి అందులో నీ కోటా ఎంత ఉంది, నీ మంత్రుల కోటా ఎంత ఉంది, నీ ఆఫీస్ కోటా ఎంత ఉంది, ఎంతమంది కోటా ఉంది, పిఎస్ఆర్ ఆంజనేయులు చేసిన పని ఏంటి? మొత్తం కోటా అంతా 80% జగన్మోహన్ రెడ్డి, 20% పిఎస్ఆర్ ఆంజనేయులా కనబడుతుంది. మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఏం కనబడట్లేక మొత్తం పోస్టులన్నీ గ్రూప్ 1 ఆఫీసర్ల పోస్టులు పంచుకొని నీ కులానికి, నీ మతానికి చెందిన వాళ్ళకి ఇచ్చుకొని 30 సంవత్సరాల పాటు నువ్వే రాష్ట్రాన్ని పరిపాలించటానికి ఒక గ్రౌండ్ తయారు చేసుకుంటావా? ఆ కేసు వస్తుందని చెప్పి డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, లేని పేపరే లేదు, దాన్ని లీక్ అయింది అని చెప్పి నువ్వు మొదలు పెడతావా? సరే, ఇది విష ప్రచారం అయినా ఆ రోజు ఎగ్జామ్స్ అవగానే ఉద్యోగాలు ఇవ్వగానే మొదలు పెట్టినట్టయితే ఎంతో కొంత నమ్మడానికి అవకాశం ఉండేది. ప్రజలు సంవత్సరం తర్వాత మీరు చెప్పినట్టు నమ్మే అవకాశం లేదు, ఒప్పుకునే పరిస్థితి లేదు. అంటే ఎంత దారుణమైన అబద్ధాలని మనం ప్రచారం చేయొచ్చు. మన చేతిలో సోషల్ మీడియా ఉంది, మన చేతిలో రౌడీ మోకలు ఉన్నాయి, మనం ఏదైనా చేయొచ్చు. లా అండ్ ఆర్డర్ని మనం చేతిలోకి తీసుకోవచ్చు. ఎక్కడైనా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారేమో, లాఠీచార్జ్ చేస్తే ఒక 5-6 గాయపడితే, లేదు బాష్పవాయువు ప్రయోగిస్తే, ఫైరింగ్ ఓపెన్ చేస్తే, ఒకళ్ళిద్దరు పోతే మన పర్పస్ సర్వ్ అవుతుంది అని ఆలోచించే దారుణమైన నేరపూరితమైన కుట్ర ఇది. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు నువ్వు ధర్నా చేస్తావా, చేసుకోపో అని ధర్నా అయిపోయిన తర్వాత కేసులు పెడుతున్నారు. ఎక్కడ లాఠీ చార్జీలు చేయట్లా. అది పోలీసులకి వాళ్ళకి ముందరే తెలుసు కదా. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నాడు. అందుకని మనం లా అండ్ ఆర్డర్ బ్రేక్ కావడానికి మనం సహకరించకూడదు అని చెప్పి నువ్వు ధర్నా చేసుకో, నిరాహార దీక్ష చేసుకో, అన్నీ అయిన తర్వాత కేసులు పెడతామని కూర్చున్నారు. వాళ్ళ మీద దాడులు చేసినా ఓపికగానే చూస్తున్నారు వాళ్ళు. పోలీసుల మీద గ్యాస్ సిలిండర్లు వేశారు రామబ్రహ్మ గారు. ఇంతకన్నా దారుణం ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఏమల్లా పారిపోయారు, పోలీసులు పారిపోయారు ఈ నీ గుండాల దెబ్బకి. ఎందుకు అంటే గొడవ జరగకూడదు, వాళ్ళకి కావాల్సింది గొడవ జరగటం. కాళస్లో కూడా సార్ నిన్న ఏఎస్ఐ మీద కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తే పాపం ఆయన బతిమాలుకోవాల్సి వచ్చింది రౌడీలని. తర్వాత ఆడికి బేడీలేసి తిప్పారు కదా, తర్వాత బేడీలేసి తిప్పితే, ఆడికి కాళ్ళకి చైన్ వేసి తిప్పితే కాళహస్తి టౌన్ మొత్తం వచ్చి చూసింది.
ఎవడు రాయడానికి గంజాయి మత్తులో ఉండి నేను ఈ మాట అన్నాను కదా, వైసీపీ ఆమె నిన్న వచ్చి ఒక ఆమె చెబుతున్నది, నీ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఇంకా గంజాయి బ్యాచ్ ఎందుకు పెట్టరేగిపోతున్నది అని. అసలు ఎంత దారుణంగా మాట్లాడతారో చూడండి. నువ్వు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ప్రజలందరినీ, యువతరం మొత్తాన్ని గంజాయికి అలవాటు చేస్తావా? చంద్రబాబు నాయుడు రాగానే ఫట్ అనగానే గంజాయి అంతా మాయమైపోవాలా? నువ్వు ఛానల్స్ వేసి పెట్టావు కదా, ఇంకా అమ్ముతూనే ఉంటారు కదా. అందుకనే కదా వాళ్ళకి ఈగిల్ టీమ్స్ పెట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళని పట్టుకుంటూ ఉండే. నిన్నగాక మొన్న ఒకడు దొరికాడు, మిత్ అని, చాలా లేటెస్ట్ డ్రగ్ అనమాట. గంజాయి ఒక కిలో ప్యాకెట్ ఇంత తీసుకెళ్ళాలంటే కష్టం కదా. ఆ మిత్ ఒక స్ట్రిప్ తీసుకెళ్తే చాలు, అంత గంజాయికి ఈక్వల్ అనమాట. అటువంటివి సప్లై అవుతూ ఉన్నాయి, తీసుకొస్తున్నారు. విశాఖపట్నంలో వైసీపీ లీడర్ని ఒకటి పట్టుకున్నారు, యూత్ లీడర్ని అరెస్ట్ చేసినట్టున్నారుగా. అంటే ఇటువంటివి అన్నీ మీరు చేస్తూ చంద్రబాబు వచ్చి 2 ఏళ్ళు అయింది, ఆయన గంజాయి బ్యాచ్ ఎందుకుంది, అట్లాగా మొత్తం తాట తీస్తున్నారు అక్కడ కూర్చోబెట్టి. మీరు చెప్పినట్టు యాత్రల మాటన ఆ ఏపీఎస్ఎస్ని మాయ చేసే ప్రయత్నం చేయటం ఒకటి, ఈ గంజాయి కూడా ఇట్లా సప్లై చేసుకోవటం. ఈ తరహాలో నేరమయ రాజకీయాలు చేస్తున్నారు. నేరమయ రాజకీయాలు, నేరపూరిత రాజకీయాలు ఇవన్నీ సమాజానికి శ్రేయస్కరం కాదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆలోచించండి. నేనేదో ఒక కక్షతోటో లేకపోతే దీంతోటో చెప్పట్లేదు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా చెప్పటం నా ఉద్దేశం కాదు, ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా చెప్పటం కూడా నా ఉద్దేశం కాదు. నేను చెప్పినవి వాస్తవాలా కాదా మీరే ఆలోచించండి. ఏపీఎస్ఎస్సీ అక్రమాలు బయట రాకుండా డిఎస్సి మీద విషప్రచారం చేస్తూ జగన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాలు, విష రాజకీయాలని, జగన్మోహన్ రెడ్డి పార్టీ చేస్తున్న అబద్ధ ప్రచారాలని మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.